డబుల్ బెడ్రూమ్ పేదవాడి సొంతింటి కల. ఆ కళ వారికి కలలాగే మిగిలిపోతుంటే చాలామంది పొలిటీషియన్స్ కానీ ఉన్నోళ్ళకి కానీ వారి కలలను వాడుకుంటూ ఎన్నో డబుల్ బెడ్రూమ్లు తీసుకొని వాటిని విలాసవంతంగా అంటే ఒక గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ లాగా వాడుకుంటారు. కానీ నిజమైన పేదలు, నిజమైన అర్హులు, నిజమైన లబ్ధిదారులకు ఆ కళ కలలాగే మిగిలిపోతూ అందని ద్రాక్షగా మారిపోయింది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా మీకు క్లియర్గా ఒక క్లియర్ పిక్చర్ రావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అడ్డగోలి 2 ఇండ్లు 3 ఇండ్లు 4 ఇండ్లు ఎవరికి మంచిగా ఉంటే వాళ్ళకి ఇచ్చిండ్రు, వాళ్ళు ఇంగు వరకు అమ్ముకున్నారు, వాళ్ళు తాళాలు వేసుకున్నారు, పోయింది. ఈ తాళాలన్నీ అందరు అద్దాలు వలలు కొడుతున్నారు, పాములు వస్తున్నాయి. ఎవరు బీద వాళ్ళో వాళ్ళకి ఇవ్వండి, ఉన్న వాళ్ళకి ఇస్తే ఎవరు వచ్చి ఉంటలేరు. బీద వాళ్ళు చాలా రోడ్ల మీద గుడిసెలు వేసుకొని ఉంటున్నారు, వాళ్ళకి ఇవ్వండి. ఫస్ట్ ఎన్ని ఇళ్లలో ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చెప్పి నంబర్స్తో సహా ఎన్ని ఇళ్లలో లేరు, లాక్స్ ఉన్నాయి. బ్యూటిపల్లి డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపుగా 1024 ఇళ్లలో ఓన్లీ 180 నుంచి 200 ఫ్యామిలీస్ మాత్రమే అక్కడ ఉంది. అంటే అసలైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వకుండా విచ్చలవిడిగా ఒక్కొక్క ఇంటి మీద 3 పట్టాలు ఇచ్చుకుంటూ పూర్తిగా పేదలకు దక్కాల్సిన హక్కులను అన్యాక్రాంతం చేసి ఒక ప్లానింగ్ లేకుండా, ఒక సిస్టమ్ లేకుండా ఏదో చేసినాము మమ అనిపించినాము, బోర్డులు రాసుకున్నాము చెప్పడానికి జరిపినాయి. కానీ వాళ్ళు పూర్తిగా విఫలమైనరు. వీటన్నిటి మీద సమగ్రమైన నివేదిక తయారు చేసి ఎవరు అరువులో వాళ్ళకి అసలు లబ్ధిదారులకు అందరికి పట్టాలు ఇచ్చి దొంగ పట్టాలు ఉన్న వాళ్ళంతా వాళ్ళే వచ్చి సరెండర్ చేసి వాళ్ళ పట్టాలు వాపసు ఇవ్వడం జరిగితే మంచిది, లేకపోతే వాళ్ళపైన చర్యలు ఉంటాయని తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈదలకు అందరికీ ఇండ్లు ఇచ్చి మౌలిక వసతులు పైప్ లైన్ మొత్తం మార్చి ఖచ్చితంగా ఈ కాలనీని అర్థవంతంగా మౌలిక వసతులతో ఈదోళ్ళందరూ ఇక్కడ ఉండి హ్యాపీగా ఉండేటటువంటి ఏర్పాట్లు చేయాలని దృఢ నిశ్చయంతో మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ వెళ్ళాం. త్వరలోనే చేస్తాం. ఇది అసలైన పేదలకు లబ్ధాలకు ఆయన వచ్చేటట్టుగా మేము చర్యలు తీసుకుంటాం. చూసారు కదా. అయితే ఇటీవల డిప్యూటీ మేయర్ దీటిపల్లి డబుల్ బెడ్రూమ్కి విజిట్కి రావడం జరిగింది. ఆయన మొత్తం తిరిగి చూసిన తర్వాత ఆయన ఆల్రెడీ ఇక్కడికి వచ్చే ముందు చాలామంది అధికారులు, ఎందుకంటే ఇంతకుముందు 360 డిగ్రీ సర్వే కానీ అలా అని 8-10 సార్లు సర్వేలు కూడా చేసినని ఇక్కడ చాలామంది కంప్లైంట్ కూడా ఇచ్చింది, ఇన్నిసార్లు సర్వేలు ఏంది అని. సో ఇవన్నీ సర్వే చేసిన తర్వాత వాళ్ళతో ఒక రిపోర్ట్ తీసుకొని ఆయన కూడా ఇక్కడికి వచ్చి మొత్తం తిరిగిన తర్వాత ఒక మాట చెప్పిండు. మొత్తం దీటిపల్లి డబుల్ బెడ్రూమ్లో 1024 ఇండ్లు ఉంటే ఇందుట్లో ఆయన ఫైండ్ అవుట్ చేసింది, ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 200 మంది మాత్రమే నిజమైన లబ్ధిదారులు ఇక్కడ ఉంటున్నారు. మిగతా 824 ఇండ్లన్నీ కరెక్ట్ కాదు, ఫేక్ పట్టాలు, డబ్బులు ఇచ్చి కొన్న వాళ్ళే అని ఆయన చెప్పారు. అయితే దీనికి కొందరు అనుకుంటారు, అదేంది ఆయన వచ్చినప్పుడు లాక్ ఉంటుంది, పండ్ల కూర పిల్లలు స్కూల్కి పోతారు, మేము పండ్ల కోమా అని. ఆయన వచ్చిన టైము 8 o'clock, 8-8:30 మధ్యలో. గంట పొద్దునే పోతారా అంటే సరే ఒకానొక స్థాయికి పోయినరు అనుకుందాం. ఇప్పుడు నేను వచ్చి మా కెమెరామ్యాను మా రిపోర్టర్ కలిసి మొత్తం ఈ ఏరియా 1024లో మ్యాక్సిమం కవర్ చేస్తే ఎన్నో ఇండ్లు, అదంతా మీకు ఇప్పుడు నేను లెక్క చెప్తా, ఎన్నో ఇండ్లు లాక్కున్నాయి. సరే ఈరోజు కూడా మేము వచ్చిన టైం కూడా లేట్ కాబట్టి మీరు అనుకోవచ్చు, కానీ మా కెమెరామ్యాన్ నేను 7:30కే పంపించిన ఏరియాకు, 7:30కే తిరిగాను. అది కూడా పక్కకు పెట్టుకుంటే ఒక్కసారి కాదు, దాదాపు ఒక నెల రోజులు మేము, అంటే ఇంతకుముందు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వే చేసినారు, మేము కూడా మా టీంతో, ఎందుకంటే నేను ఉండేది పక్కన ఎదురులా కాబట్టి చాలామంది మా టీంతోనే నేను ఒక సర్వే చేయించి ఇక్కడ ఏముందని, అంటే నాకంటూ ఒక డీటెయిల్స్ తెలవాలి, ఒక ఆర్టీఐ చేసినాం, దాంతోపాటు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరికి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు, నిజంగా జెన్యూన్ ఎంతమందికి వచ్చినాయి, ఎంతమంది అమ్ముకుంటున్నారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని మేము తీస్తే మేము ఒక డాటా అంటే ఒక రిపోర్ట్ తయారు చేసినాము. ఆ రిపోర్ట్ ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. వ్యూవర్స్ చూడాలి, ఇది జస్ట్ ఏదో ఒక రోజు 2 రోజులు తిరిగి చేసింది కాదు, ఒక నెలల కష్టం, ఒక నెలలు తిరిగి ఇక్కడంతా తిరిగి ఒక డేటా తీసి మొత్తం కలిపి 1024. ఇక్కడ 1024 ఎవరెవరికి ఈ ఇండ్లు వచ్చినాయి అనేది ఇక్కడ డేటా మొత్తం ఉంది. అసలు ఏం జరుగుతుంది అనేది నేను చెప్తాను. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇది పేదల కోసం, నిజంగా ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ అందితే చాలా చాలా మంచిది, చాలా హ్యాపీ. మేము కూడా ఒక జర్నలిస్ట్గా అరే కరెక్టే కదా పేదవాళ్ళకి అందరికి అందుతున్నాయని మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. తర్వాత కూడా దాని గురించి మళ్ళీ ఒక స్టోరీ ఇస్తాం. కానీ ఇక్కడ నిజంగా చూస్తే 1024లో 200-250 కంటే నిజంగా అర్హులు ఎవరూ లేరు. 200 మందికి, ఇంతకుముందు డిప్యూటీ మేయర్ కూడా మొన్న వచ్చినప్పుడు చెప్పినట్టు నిజంగా 200-300 మంది దాటి ఇక్కడ నిజమైన అర్హులు లేరు. సరే ఏదైతే ఏంది,
డబ్బులు పెట్టి కొనిండొచ్చు. దాదాపు నేను లిస్ట్ తీస్తే ఇక్కడ 250 నుండి 300 మంది ఇక్కడ డబ్బులు ఇచ్చి కొన్నోళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళేంది బంగారం తాకట్టు పెట్టో బంగారం అమ్మో ప్లాట్లు ఎక్కడ ఉంటాం మేడ కొనింటారు. అరే దీటిపల్లిలో మంచిగా హైవేకి పక్కన ఉంటుంది, మామూలు కూడా దగ్గర, జడ్చల కూడా దగ్గర అని. కొన్నోళ్ళని వాళ్ళతో ఏదో తీసుకోవాలి గవర్నమెంట్ అని మేము అనట్లేదు. కానీ నిజంగా కొన్నోళ్ళు వాటిని విలాసవంతంగా అంటే ఎప్పుడో గెస్ట్ హౌస్ లాగా వచ్చినట్టు ఇట్లా వచ్చిపోతుంటారు. అట్లా వచ్చిపోవడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది. నిజంగా మౌలిక వసతులు ఇలా కల్పించాలి అంటే నిజంగా 1024 ఇక్కడ 200-300 మందే ఉంటే ఇక్కడ రోడ్లు వేయాలన్న అధికారులకు కానీ నాయకులకు కానీ ఎట్టేయాలనిపిస్తుంది. అరే వీళ్ళు ఓటర్స్ ఎక్కడోళ్ళు అందరు మాబ్నార్ వాళ్ళనా? ఇది మాబ్నార్ నియోజకవర్గం కాదు, మాబ్నార్ జిల్లా కాదు, వేరే జిల్లా వాళ్ళు లేకపోతే వేరే రాష్ట్రం వాళ్ళు కూడా ఉంటున్నారు కాదంటారా? 1024లో నేను మొత్తం డేటా తీస్తే దాదాపు 350 ఇండ్లు లాక్కున్నాయి. మీరు ఎవరన్నా నేను చెప్పేది తప్పు అనుకుంటే ఎవరికైనా ఓపెన్ ఛాలెంజ్, మీరు వచ్చి తిరగండి, దాదాపు 300 ఇండ్లు మీకు ఇక్కడ లాకే కనబడతాయి. మొత్తం తిరగండి 1024 మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు స్క్రీన్లో కూడా చూడొచ్చు ఎన్నెన్ని ఇండ్లు లాక్కున్నాయి అనేది. మేము అక్యురేట్గా నేను చెప్తున్నాను, దాదాపు 300 ఇండ్లు లాకే ఉన్నాయి. నేనేమంటున్నానంటే పనికి పోదినరు అనుకోండి, సరే పనికి పోతున్నారు, ఇట్లా ఒక వేలపాలు ఉంటుంది కదా, పొద్దున్న 7 o'clock లాకే ఉంటుంది, రాత్రి 10 గంటలకు లాకే ఉంటుంది. ఇది ఎట్లా లాక్కుంటుందో నాకు తెలియదు. సరే అందరు కలిసి ఏకన్నా తీర్థయాత్రలకు పోయినంటే ఎంత తీర్థయాత్రలకు పోయినా 10 రోజులకు పోతారేమో, లేదు ఫారెన్కి పోయింది అనుకుందాం, ఇక్కడ చెప్పలేం ఏదన్నా మంచి లక్కీ లాంటిది అది. అట్లా పోతే కూడా నెల రోజుల 2 నెలల మొత్తం 300 ఇండ్లు లాక్ ఎట్లా ఉంటాయి ఈడ? అసలు ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంది తెలుసా, ఈ 300 ఇండ్లు లాక్కున్నాయంటే అందులో 100 మందికి వాళ్ళకు ఆ ఇల్లు వచ్చింది వాళ్ళకే తెలియదు. అంటే నాకున్న సమాచారమే అంటున్నా, ఇది 100% అక్యురేట్గా మీరు మళ్ళీ రాసుకొని మా మనోభావాలు దెబ్బతిన్నాయని అనుకోకండి. ఆ టైంలో 1024 ఫిల్ చేయాలి కాబట్టి రాసినట్ట పేర్లు, జమ్మడు జక్కడు ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య అన్నట్టు, అర్థమైందా? సో ఆ డబుల్ బెడ్రూమ్ వచ్చింది ఓన్కి తెలియదు, ఇది అట్టనే ఉంది, ఆ విధంగా అట్టనే ఉండిపోతుంది. అయితే ఇక్కడ నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, లాక్ ఉన్నాయి అంటే సరే ఎక్కడికైనా పోయినరు అనుకున్నాం, 5 రోజులు 10 రోజులు కానీ 20 రోజులు కానీ, ఇండ్లలో పాములు తిరుగుతున్నాయి, పెద్ద పెద్ద పుట్టలు అవినైనాయి. ఎందుకంటే అక్కడ నీట్ క్లీన్గా కూడా చేసుకోవట్లేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందా, అది ఎవరికి ఇయ్యలేదు, లేకపోతే వాడు ఎవడో కొన్నోడు అప్పుడు ఏదో కార్యకర్తనో ఎవరికో ఇచ్చిరింటాడు, వాడు ఇక్కడ దిక్కు కూడా మళ్ళీ చూస్తున్నాడు. ఎప్పుడైనా అప్పుడు ఎంక్వైరీలకు వచ్చిండ్రు అన్నప్పుడు రెండు అమ్మాయి కొడుకులు ఎంక్వైరీకి వస్తున్నారు, కానీ పొద్దున్న వచ్చి జర్షేపు తెరుచుకొని కూర్చొని పోయారు. ఆ ఇల్లు తెరిచి చూస్తే ఒక సాప, ఆ బాత్రూంలో ఒక బకెట్, ఒక మగ్గు తప్ప ఏముండదు. లైట్ కూడా ఒకటే రూమ్, ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు ఉండాలి కాబట్టి. ఇంకా మీకు క్లారిటీ రావడం ఒక విషయం చెప్తా. నేను 300 ఇల్లు లాక్కు అట్లా అంటున్నా కదా, అట్లనే ఏం లేదు ఉంటున్నారని మీరు ఎవరన్నా అనుకోవచ్చు. ఇప్పుడు నేను నిలబడి మాట్లాడుతున్నా కదా, మీకు అందరికి అనిపించచ్చు ఒక మంచిగా చెట్టు కింద చాలా నీడకు ఎక్కడన్నా ఒక అడవి ప్రాంతం లాగా, అంటే డబుల్ బెడ్రూమ్ ఎక్కడ లాస్ట్కి ఎక్కడన్నా చెట్లు ఉంటాయి కదా అక్కడ మాట్లాడుతున్నాను. ఒక్కసారి జర జూమ్ చేసి జర ఒకసారి చూపెట్టు శివ. ఇదేదో మీరు కొంపదీసి మంచి అడవి ప్రాంతమో లేకపోతే మంచి చెట్ల దగ్గర ఉండి మాట్లాడుతున్నాను అనుకోకండి, ఇది డబుల్ బెడ్రూమే. ఎస్, ఒక్కసారి మీరు చూస్తే అసలు ఇల్లన్నా ఎవరికైనా కనబడుతుందా? నేను ఇంతసేపు మాట్లాడినా, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఆడ చెట్లే కనబడతాయి, ఇల్లు కనబడదు. గిట్లున్నది సంసారం. నిజంగా మనుషులుండే కొంపలు గిట్లుంటాయా? ఇల్లు చూడండి అది ఇట్లుంది. అరే లోపలికి ఎట్లా పోతారు? లోపలికి కూడా పోకుండా మొత్తం చెట్లు పుట్టలు మొత్తం అవి ఉన్నాయి. ఎట్లా ఎవడన్నా పోతాడా? చుట్టుపక్కల మాకు ఫోన్లు చేస్తాం, సార్ ఏం చేయాలి సార్, వీళ్ళు ఎవరు ఉంటున్నారో, ఎవరు ఇక్కడ ఉండరు, నెలలైనా ఇక్కడ ఎవరు ఉండరు సార్, మేము వచ్చి ఒక 6 నెలల సంవత్సరం అయింది, ఇక్కడ ఎవరు ఉండలేరు, పాములు అవన్నీ ఇక్కడ వస్తున్నాయి సార్, ఏం చేయాలి సార్ అని అంటున్నారు. అంటే కుంపలు గిట్లున్న తర్వాత మరి ఎవరైనా సరే నిజంగా ఇక్కడ జెన్యున్గా పేదోళ్ళు ఉంటున్నారని అనుకుంటామా? నేను ఇంతకుముందు చెప్పినట్టు 300 ఇండ్లు లాక్కుంటే అందులోకి వెళ్ళి 100 మందికి అసలు పట్టా మా మీద ఉందా అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఇంకో విషయం చూస్తే డబల్ పట్టా, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. డబల్ పట్టాలు అంటే దాదాపు మొత్తం ఇక్కడ దగ్గర చూస్తే డబల్ పట్టాలు ఒక 30-40 డబల్ పట్టాలు ఉన్నాయి మనకు వచ్చినాయి. మనకి ఎవిడెన్స్ వస్తా ఒక 5-6 మంది మన దగ్గర కూడా వచ్చారు. మాకున్న సమాచారం 30-40 మంది డబల్ పట్టాలు. డబల్ పట్టాలు అంటే ఏంటి అంటే అప్పుడు నిజంగా స్టార్టింగ్లో రమాకాంత్ రెడ్డికి పట్టా ఇచ్చిరింటారు. తర్వాత లీడర్స్ ఏం చేశారంటే ఆ టైంలో మరి వాళ్ళ అధికారులతో కుమ్మక్కే లీడర్ ఎట్లా చేసిందంటే రమాకాంత్ రెడ్డికి ఒక పట్ట బాజాప్తా ఆన్లైన్లో కూడా ఉంటుంది. వేరే వాళ్ళకి కూడా ఏం చేసింటారు, సేమ్ అదే A121 ఉందనుకో, A121 వేరే వాళ్ళకి కూడా సేమ్ మళ్ళీ పట్ట ఇచ్చింది. ఇంకో కూడా అట్లా ఒకటే ఇంటి మీద 3-4 ఇచ్చింది. వీళ్ళు ఇచ్చి ఇవ్వకున్నారా, అమ్ముకున్నారు దాన్ని. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రమాకాంత్ రెడ్డికి పట్ట ఆన్లైన్లో కూడా ఉంటుంది, మిగతా 3-4 ఇస్తే ఎవడో గట్టోడు పోయి అడపోయి ఉంటున్నారు. రమాకాంత్ రెడ్డి అనేటోడు ఆడికి పోతే ఏమ్రా వస్తున్నావు బిడ్డ, తంతము లేకపోతే సంపిపడేస్తాము, కొడతాము, మాకు కానూన్ తెలుసు, ఎక్కువ ఏమనంటే నీ పని చేస్తాము, ఇటువంటివన్నీ బెదిరిస్తున్నారంట. అంటే
ఆన్లైన్లో నాదే ఉంది, పట్టా నాకు ఇచ్చిండ్రు. ఈ నాయకులు ఎవరైతే అక్కడ లోకల్ ఉన్న నాయకులు అనుకొని లీడర్స్ అనుకొని వేరే వాళ్ళకి ఇచ్చింటారు కదా, వాడు గట్టోడు, వాడు 4-5 లక్షలకు అమ్ముకుంటాడు కాబట్టి వాడు గట్టోడు, వాడు నిజంగా ఆన్లైన్ ఉన్నోడిని బెదిరిస్తున్నాడు. వాళ్ళు ఆడు కోరంటే కష్టమవుతుంది. మాకు ఆ విధంగా ఒక 2-3 వచ్చిండ్రు. వాళ్ళు మాకు చెప్పిండ్రు. నేను ఈరోజు కూడా చెప్తున్నా, చాలామంది ఇట్లా 25-30 మంది ఉన్నారని నాకు తెలుసు. మీరు ఈరోజు మీడియా ముందుకు రండి. రమాకాంత్ రెడ్డి అనే పర్సన్ నేను చెప్తున్నా, అవతలోడు ఎంత తీస్మార్క్ అని ఉండే, ఎంత పెద్ద దార్కారు ఉండని, మీకోసం నేను సపోర్ట్ చేస్తాను. వాడు ఎవ్వడు కానీ నేను మాట్లాడిస్తాను. మీరు మాట్లాడడానికి సిద్ధమా? మీరు సిద్ధమైతే చెప్పండి, నేను సిద్ధం. ఇంకా ఇది కాకుండా ఇది డబల్ పట్టాలు వాళ్ళు ఇచ్చినాయి కదా. ఇంకా ఇక్కడ చాలామంది దాదాపు ఒక 250 ఇండ్లు అమ్ముకున్నారు. అమ్ముకోవడం ఎట్లా అంటే, రమాకాంత్ రెడ్డికి అప్పుడు పట్టా ఇచ్చినింటారు. ఓకే, ఇది నా పేదోడు, అర్హుడు, లబ్ధిదారుడు అన్నట్టు ఏదో ఇచ్చినింటారు. ఇస్తే రమాకాంత్ రెడ్డి ఏం చేసిండు, అక్కడికి వెళ్ళిపోయి శివకు అమ్ముకున్నాడు. ఎంతకు? ఓ 3 లక్షలకు 4 లక్షలకు. అప్పుడు శివ ఏం చేసిండు ఊకుంటాడా? దాన్ని ఏంది ఒక బిజినెస్గా శివ తీసుకుపోయి ఏం చేసిండు, అక్కడికి వెళ్ళి రాఘవేందర్ అంటే ఆయనకు ఒక 5 లక్షలు కమెంట్. రాఘవేందర్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు, మళ్ళీ తీసుకుపోయి వేరే వాళ్ళకు 6,50,000 అమ్ముకుంటున్నాడు. అంటే దీన్ని ఇష్టం వచ్చినట్టు ఆ విధంగా వాడుకుంటున్నారు అట్లా. ఇంకా కొందరు ఏం చేస్తున్నారు, అరే మనకు తక్కువ ధరకు పడుతుంది కదా, ఒక ఇల్లే దొరుకుతుంది 4 లక్షలకు, ఏమైతే కొనిపెట్టుకుంటే అయిపోతుంది కానీ కొని పెట్టుకొని వారానికి దోస్తులతో మంచిగా మందు దావతో చిల్ కావడానికి ఇక్కడికి వస్తున్నారు. వేరోళ్ళు వర్షంలో దర్చుకుంటా, ఎండకి ఎండుకుంటా, ఏమంటారు కదా, చిన్న పరదల్లాకనో లేకపోతే రేకులో ఎక్కడనో వేసి రోడ్ల కిందనో లేకపోతే బ్రిడ్జిల కిందనో ఎక్కడనో బతుకుతున్నారు. వాళ్ళకి ఇల్లు లేక పాములు వచ్చి కరిసి పిల్లలు కూడా చచ్చిపోయారు. అటువంటి వాళ్ళకి ఇంతవరకు ఇండ్లు లేవు. అదేందో మరి అప్పుడు నాయకులు అటువంటి వాళ్ళకి ఇండ్లు తీయాలని అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు కమిషన్ ఇయ్యరు కాకపోవచ్చు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా వాళ్ళు పెద్ద ఓట్లు వేపియ్యారు, వాళ్ళకి పెద్ద కమిషన్ ఇవ్వకపోవచ్చు. కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకు 4 లక్షలకు 5 లక్షలకు అమ్ముకున్నారు. వీళ్ళేంది, దీన్ని ఒక గెస్ట్ హౌస్ లాగా ఫామ్ హౌస్ లాగా వస్తారు, మంచిగా వచ్చి మంచిగా తాగి గీగి ఎంజాయ్ చేసుకొని పోతారు. వాళ్ళకి వచ్చినాయి. అయితే ఇక్కడ కొందరు అమ్ముకోకుండా కొందరైతే అట్లనే పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంది అంటే దీన్ని ఒక గెస్ట్ హౌస్ లాగా ఫామ్ హౌస్ లాగా వచ్చి తాగిపోనికి ఎంజాయ్ చేయడానికి మాత్రం వాళ్ళు వాడుకుంటున్నారు. సో ఇప్పుడు ఇదంతా ఒకటి అయితే, ఇక్కడ ఇటీవల నాకు తెలిసింది కూడా ఏంటంటే, ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి దాదాపు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ 150-200 మందికి ఇచ్చినట్టు. మరి వాళ్ళ పేర్ల మీద ఉన్నాయా, ఇంకెవరి పేర్ల మీద ఉన్నాయా, అది అధికారులు తేల్చాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వచ్చా? అయితే అది ఇంకో క్రైటీరియా కూడా, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నప్పటికీ వాళ్ళ భూమి పోయి ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వచ్చా లేదా అని అధికారులు తేల్చాల్సిన విషయం. ఎందుకంటే అది మనకు రూల్స్ తెలియదు కాబట్టి. బట్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉన్నాయి. అయితే ఇక్కడ భూమి పోయిన వాళ్ళు 200 మంది ఉంటారా అంటే నాకు తెలిసి 50 మంది కూడా ఉన్నారో లేరు. కానీ మిగతా 150 మంది మరి వాళ్ళకి ఎట్లా వచ్చినాయి? వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ భార్యలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వీళ్ళకి ఆల్రెడీ వచ్చింటాయి. వాళ్ళ ఇంట్లో ఇంకా అంటే వీళ్ళే గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ పేరు మీద ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మాకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. బట్ వీళ్ళకి కూడా అట్లా వచ్చినాయి. అండ్ ఇదే ఒకటి అయితే ఆర్పీలకు కూడా, అంటే ఆర్పీలకు కూడా ఇవ్వచ్చా, వాళ్ళు అవుట్సోర్సింగ్ కింద కాంట్రాక్ట్ కింద వస్తారా, లేకపోతే వాళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వలేదో తెలియదు. కానీ దాదాపు 100 మంది వరకు ఆర్పీలకు కూడా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయని సమాచారం. అండ్ ఇంకొక విషయం చూస్తే, నేను బాగా అబ్జర్వ్ చేసి నాకు వచ్చిన సమాచారం, 523 సర్వే నెంబర్లో అక్కడ వాళ్ళకి పట్టాలు ఉన్నాయి. బేసిక్లీ అక్కడ పట్టాలు క్యాన్సిల్ చేసిన తర్వాత ఇక్కడ ఇల్లు ఇచ్చిందని మాకున్న సమాచారం. బట్ ఇప్పుడు ఏంటంటే 523 సర్వే నెంబర్లో వాళ్ళకి పట్టాలు ఉన్నాయి, వాళ్ళకి మళ్ళీ ఇక్కడ కూడా ఇండ్లు ఉన్నాయి. ఇంకెక్కడనో వాళ్ళకు అసలు ఎక్సలెంట్ మంచి ఇండ్లు అవి చాలా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, ఇలా 5 లక్షలు పెట్టి కొని మళ్ళీ దీన్ని దాదాపు ఒక 7-8 లక్షలు పెట్టి ఎక్సలెంట్ రినోవేట్ చేసారు. ఇంటి ముందర పెద్ద పెద్ద కార్లు, అసలు లోపల కూడా ఏసీలు అవి ఒక రేంజ్లో ఉంటున్నాయి అంట. మరి వాళ్ళెట్లా పేదోళ్ళు అవుతారో నాకు తెలియదు. అయితే ఓవరాల్గా మనం చూస్తే 1,024 నేను చెప్పిన లెక్క ప్రకారం కూడా మీరు చూసుకుంటే 200 నుండి 300 వరకు మాత్రమే ఇక్కడ జెన్యున్గా ఉన్నోళ్ళు ఉన్నారు. సరే కొన్నోళ్ళు అయినా సరే వాళ్ళన్నా ఉన్నారనుకోండి, హ్యాపీ, సరేలే ఏదో ఒకటి అమ్ముకున్నా ఇక్కడ ఉన్నారు అనుకోవచ్చు. కానీ చాలామంది అట్లా లేరు. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళకు నేను మెయిన్గా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళకు దయచేసి చాలా రోజుల నుంచి మీ ఇంటి పక్కల ఎవరు లేరు అంటే అధికారులకు సమాచారం ఇవ్వండి. ఇక్కడ ఉన్న కార్పొరేటర్కి అధికారులకు సమాచారం ఇవ్వండి. వాళ్ళు అసలు వీళ్ళు ఎవరు ఏంది అనేది బయటికి తీస్తారు. లేకపోతే వాళ్ళు రారు. మొత్తం 1,024 200-300 ఇండ్లు మాత్రమే ఇట్లా ఓపెన్ ఉంటాయి. మీకు రోడ్స్ పడవు, అండర్ డ్రైనేజ్ కాదు. నిజమైన లబ్ధిదారులకు ఇది అందాలి. అండ్ ఎవరైతే డబ్బులు పెట్టి కొనింటారో మరి అధికారులు వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కొన్నోళ్ళని వాళ్ళని ఖాళీ చేయి ఆ పట్టాలు బ్యాక్ ఇన్ అంటే వాళ్ళు ఇస్తారా?
అది ఇంకా ఎవరైతే కొనింటారో వాళ్ళు తెలుసుకోవాలి. అయితే కొనడం విషయంలో నేను ఇంకోటి చెప్పాలనుకున్నా, ఇప్పుడు నేనే ఉన్నా ఇక్కడ లోకల్, చాలామంది నాకే చెప్పిర్రు. ఎంతోమందికి అడుగుతుంటే వాళ్ళు నాకు కాల్ చేసి నాకు కూడా సమాచారం ఏంటంటే 4 లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఎవరు ఉంటే చెప్పండి, 4 లక్షలకే మీకు ఇస్తాము అని అంటున్నారు. చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. అంటే 4 లక్షలకు వాళ్ళకి ఇస్తామంటున్నారు కదా, దయచేసి కొనకండి అని అందరికీ నేను ఇదే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు రమాకాంత్ రెడ్డికి ఒక పట్టు ఇచ్చింటాడు, రమాకాంత్ రెడ్డి 4 లక్షలకు ఇంకొకరికి ఇస్తాడు. మీరు ఒకటి అడగండి, ఆ పట్ట మా పేరు మీదకి వస్తుందా, అట్లా ఏమైనా చేయొచ్చా అని అడగండి. ఎట్లా చేస్తారు? కాదు. ఇప్పుడు ఎల్లయ్య పుల్లయ్య కమ్మితే పుల్లయ్య మల్లయ్య కమ్మింటాడు. అధికారులు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు మళ్ళీ ఎవరైతే ఫస్ట్ ఎల్లయ్య ఉన్నాడో ఆన్నే ఇడికి రావాలి. ఎందుకంటే వేరేవాడు ఉంటే అధికారులు అసలు నువ్వు ఎవరు పోయి పట్టా ఈ పేరు ఆన్లైన్ ఈ పేరు మీద కనబడుతుంది, నువ్వెవరు ఇడినో, నీ ఆధార్ కార్డు అవి చూస్తేనే అడుగుతారు. సో 100% మీరు ఎన్నిసార్లు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడల్లా నిజమైన ఓనర్ని పిలుచుకొచ్చినప్పుడు వాడు ఆటో ఛార్జీలు పైసలు, దానికి మళ్ళీ వానికి ఇంత దావత్కు పైసలు అడుగుతాడు. ఒక ఫైన్ డే ఇంకేమైనా అయిందనుకో ఓనర్కు, వాళ్ళ పిల్లలు వచ్చి మీ మీద కేసు చేస్తారు. ఈ ఇల్లు మాది, అట్లెట్లా చేస్తావు, ఎందుకంటే మీరు అమ్మినా మీరు ఏం అగ్రిమెంట్ రాసుకున్నా చెల్లవు. అందుకే ఈడ ఎవరైతే నిజమైన పట్టదారుడు ఉంటాడో పట్టదారుడే ఉండాలి, వేరోడు వచ్చి ఉంటామంటే కావు, నడవవు. దయచేసి అధికారులకు కూడా ఏం చెప్తున్నానంటే, సార్ ఇది దీటిపల్లి డబుల్ బెడ్రూమ్ గురించి 1024 గురించి నేను చెప్పినాను. ఇది జస్ట్ నేను క్లియర్గా ప్రతి విషయం మీకు చెప్పట్లేదు, ఓవరాల్గా ఏం జరుగుతుందని చెప్తున్నాను. ఇదే కాకుండా వీరన్నపేట డబుల్ బెడ్రూమ్ కూడా ఇదే తంతంట. అర్హులు కాకుండా ఎవరెవరికో, అంటే ఆ టైంలో ఇంకా కౌన్సిలర్లకు సర్పంచ్లకు 10 ఇచ్చినంట, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరికి వెళ్తే వాళ్ళకి అమ్ముకున్నారు. ఇప్పటికైనా నేనేమంటున్నానంటే, వీరన్నపేటలో ఇదే తంతు జరుగుతుందంట. అండ్ 25 సర్వే నెంబర్లో, అదేవిధంగా 523లో అక్రమ కట్టడాలు, ఎవడు పడితే వాడు నాకు అన్న తెలుసు, నాకు ఈయన తెలుసు, ఆయన తెలుసు అని ఎవరిది సొమ్ము ఎవడు దానం చేస్తున్నాడు, ఎవడంటే వాడు ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకుంటున్నారంట, అది చేస్తున్నారంట. దయచేసి అధికారులు వాటిపైన చూడండి. ఏమవుతుందంటే, నాకు వాడు తెలుసు వీడు తెలుసు అని ఎవడో ఫోన్ చేస్తారు, పోయింది ఏముంది, కత్తే ఉందో బొచ్చే ఉందో కదా. అందుకే నేను ఏమంటున్నా అంటే, దయచేసి అధికారులు ఒక్కసారి వచ్చి ఈ అన్నిటి మీద అక్రమ కట్టడాలు, ఈ డబుల్ బెడ్రూమ్ ఎవరికి వచ్చినాయి, ఆల్రెడీ వేరే దగ్గర వచ్చినట్టే దీనికి వచ్చినట్టు, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, మళ్ళీ వాళ్ళకు వచ్చినది ఏంది, ఒక్కొక్కరికి 2 3 కూడా ఉంటున్నట్టున్నాయి. జర ఇవన్నీ చూసి వీడి మీద చర్యలు తీసుకోవాలని ఒక జర్నలిస్ట్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ సేమ్ టైం ఎంతోమంది మాకు కాల్ చేసి, సార్ దీనిపైన ఒక క్లియర్గా అధికారులకు తెలియేటట్టు చెప్పండి అని చెప్పినారు, రిక్వెస్ట్ చేసింది కాబట్టి చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, అధికారులు దాదాపు 8 సార్లు సర్వేలు చేసినారు, 360 డిగ్రీ దాని కింద కూడా ఏమో చేసినారు, చాలా హడావుడి చేసినారు. మరి ఆ రిపోర్ట్ ఏమైందో తెలియదు. కొండదేవి ఎలకని పట్టినరా, అసలు నిజంగా కొండదేవి అసలు ఏమేమో కనిపెట్టినరా, ఇంతవరకు మాకైతే తెలియదు. ఎంక్వైరీలు చాలాసార్లు చేసింది. దయచేసి సార్ జర ఆ రిపోర్ట్ కూడా బయటికి పెట్టండి. థ్యాంక్ యూ.